నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆపరేషన్ సింధూర్ ఈ పదం ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మార్బ్రోగిపోతుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై తన యొక్క కోపాన్ని ప్రతాపాన్ని మొత్తాన్ని కూడా తీర్చుకుంది భారతదేశం. ఎందుకంటే ఒక్కసారిగా మిసైళ్లతో విరుచుకుపడి దగ్గర దగ్గర 9 ఫ్లైట్ జెట్లతో వెళ్ళి 21 ఉగ్రవాదుల యొక్క స్థావరాలను మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. దీనిలో ప్రధాన పాత్ర పోషించింది మన భారత ఆర్మీ. త్రివిధ దళాలు చేసిన ఈ ఆపరేషన్లో సక్సెస్ అయింది. ఒక్క రైఫిల్ ఒక్క ఫ్లైట్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరిగి మళ్ళీ భారతదేశం వచ్చినాయి. ఇంతటి గొప్ప బాగా చేసిన దానికి ఉదాహరణ ఎవరు? ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ లేకపోతే ఈ రోజున మనం గుండె మీద చేసుకుని హాయిగా నిద్రపోని పరిస్థితి ఉండదు. మరి అలాంటి ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా వాళ్ళు రిస్క్ తీసుకుంటారు, భారత మాత కోసం రక్త తర్పణం చేయడానికి ఏ విధంగా సిద్ధమవుతారో మరి మరిన్ని మాటలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు నైబ్ సుబేదార్ శ్యామ్ సుందర్ గారు, ఇండియన్ ఆర్మీ ఎక్స్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. జై హింద్. జై హింద్ సార్. సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆపరేషన్ సింధూర్ ఈ మాట మొత్తానికి భారతదేశం మొత్తం కూడా, భారతదేశమే కాదు ఆ మాట వస్తే ప్రపంచవ్యాప్తం మొత్తం కూడా బాగా గుర్తింపు పొందింది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కి అండగా నిలుస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? భారత భూభాగంలో ఇప్పుడు ఏ దేశమైనా ఆక్రమిస్తాము, ఉగ్రదాడులు చేస్తాము అంటే ఈ ప్రభుత్వం సహించేది లేదు. ఈ భారత భూగడ్డ పైన ఉన్న ఆర్మీ, డిఫెన్స్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో 3 త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇవి ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాయి, తిప్పి కొట్టడానికి రెడీగా ఉంటాయి. ఇదైతే ఉగ్రదాడులు జరుగుతున్నాయో అది ఓన్లీ కేవలం ప్రపంచానికి చూపించడానికే. భారతదేశాన్ని మేము ఏమైనా చేయగలము, ఎప్పుడైనా ఏమన్నా అటాక్ చేయగలమన్నా చూపించడానికే చేస్తున్నారు తప్ప వాళ్ళ ఇంటెన్షన్ తెలుసు. వాళ్ళకి ఇంటెన్షన్ తెలుసు. వాళ్ళకు మేము గెలవము, వీళ్ళతో ఇండియాతోటి గెలవలేమని తెలుసు. కానీ ఎందుకు చేస్తున్నారు అంటే ప్రపంచానికి చూపించడం, మేము ఎప్పుడైనా వీళ్ళపైన దాడి చేయగలము, అంత సత్తా మాకుందని ప్రపంచ దేశాలకు ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు సార్, మొత్తానికి మనం అయితే అటాక్ చేసాం, ఉగ్రవాద స్థావరాలు దగ్గర దగ్గర 21 స్థావరాల్లో మిసైల్ వర్షం కురిపించాం. కానీ పాక్ ఏమన్నా రిటర్న్ గా మళ్ళీ ఏదైనా చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆర్మీ స్ట్రైక్స్ అయితే ఏం చెయ్యండి, చేసినా అన్ని టెరరిస్ట్ త్రూవే చేయగలుగుతారు వాళ్ళు. ఇండియన్ త్రూ పరంగా అయితే చేయడానికి లేదు. మిలిటరీ పరంగా చేయరంటారు. మిలిటరీ పరంగా చేయడానికి వాళ్ళు చెయ్యరు, అంత సాహసానికి పునుకోరు. ఎందుకంటే ప్రపంచం చూస్తున్నది, ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి ఎవరు ఫస్ట్ అటాక్ చేస్తున్నారు, ఎవరు అనేది వైలేషన్ చేస్తున్నారు, సీజ్ ఫైర్ ఎవరు వైలేషన్ చేస్తున్నారు, ప్రపంచ దేశాలు చూస్తున్నాయి కదా. ఓన్లీ 2 దేశాలు ఉన్నాయి, తుర్కమెనిస్తాన్, అజర్బైజాన్, వీళ్ళే సపోర్ట్ ఉన్నారు. మిగతా ప్రపంచ దేశాలలో అందరూ ఇండియాకే సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఒక మానవాళిపై ఉగ్రదాడి, ఒక దేశం పైన కాదు, మొత్తం పూర్తిగా మానవాళి పైన ఉగ్రదాడిగా సీమాంతర ఉగ్రవాదాన్ని అన్ని దేశాలు కూడా ఖండిస్తున్నాయని చెప్పొచ్చు. తప్పకుండా. అయితే సార్, ఇప్పుడు ఆర్మీ అంటే అందరికీ కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఇండియన్ ఆర్మీ అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి మానవుడు, భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి, ప్రజలు గుండె మీద చేసుకుని నిద్రపోతున్నారు అంటే అది కేవలం ఇండియన్ ఆర్మీ ఉందబట్టే మనం గుండె మీద చేసుకుని నిద్రపోతున్న పరిస్థితి. మరి ఇండియన్ ఆర్మీకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? కొత్తగా మన స్టూడెంట్స్ కానీ ఎవరన్నా ఇండియన్ ఆర్మీలోకి రావాలి అంటే ఏం చేయాలి? వాళ్ళకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? కరెక్ట్, గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్ ఆర్మీకి కావాలి యంగ్ బ్లడ్ కావాలి. యంగ్ బ్లడ్ కావాలి. సో వాళ్ళు అనేది పెట్రియాటిజం అనేది ఉండాలి, దేశభక్తి పైన చాలా ఉండాలి. ఒకటి ఏదో కులంకక్షంగా అదేదో ఉద్యోగపరంగా రావద్దు. ఇది ఒక దేశభక్తి, సెల్ఫ్ సర్వీస్, ప్యూర్ వాలంటరీ సర్వీస్. మీరు దేశానికి చేయగలుగుతాము, మాకు వెనక ముందు ఏం అక్కర్లేదు అనుకుంటేనే రాగలుగుతారు. అలాంటి వాళ్ళైతేనే ఇందులో దేశానికి ఉపయోగపడతారు. లేదు మేము వచ్చి 15 సంవత్సరాలు చేసుకొని వెళ్ళిపోతాము, 5 సంవత్సరాలు చేసుకొని షార్ట్ సర్వీస్ చేసుకొని వెళ్ళిపోతాము, మాకు దీంతో మాకు బెనిఫిట్ వస్తుంది, రిజర్వేషన్ వస్తుంది అన్న పరంగా వచ్చే వాళ్ళతో అయితే దేశానికి ఎలాంటి ఉపయోగం ఉండదండి. ఈవెన్ దో ఎన్సీసీ క్యాడెట్స్ ఎవరైతే కాలేజీలో ఎన్సీసీ కూడా చేస్తున్నారో వాళ్ళు కూడా ఇదే, కొంతమంది నేను ఎన్సీసీలో కూడా పర్సన్స్ అడిగాను మొన్న ఈ ఎంసెట్ అయినాక, బాబు నువ్వు ఎన్సీసీ సి సర్టిఫికేట్ చేసావు, ఏం చేస్తావు అంటే, సార్ అది నాకు సీటుకు ఉపయోగపడుతుంది అంటుంది. కానీ అతను ఇది చెప్పట్లేదు, నేను
ఆర్మీ దేశానికి పోరాడుతాను సార్. ఆర్మీ సి సర్టిఫికేట్ ఆల్రెడీ నేను ఒక ట్రైన్ సోల్జర్ అయ్యాను. సగం సోల్జర్ అనేది నేర్చుకున్నాను. నేను వెళ్ళి దేశానికి సేవ చేస్తాన దాఖలాలు లేవండి. అంటే చాలా మంది అంటారు దేశానికి యువ రక్తం కావాలి. యువ రక్తం అలా రావాలి, అలా చేయాలి అన్న దేశంలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మౌల్డ్ చేయడానికి ప్రెజెంట్ ఫస్ట్ ఎవరైనా ఉండేది వాళ్ళ తల్లిదండ్రులు. మరి ఎవరైనా ఉంటే ఈ రోజున ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ అవ్వాలనో, లేదంటే ఇంకా మరేదైనా బెటర్‌మెంట్ జాబ్ చేపించాలనో ఏదైనా చెప్తా ఉంటారు. కానీ ఒక దేశ సైనికుడు కావటానికి కొంతమంది తల్లులు మాత్రమే మరి చెప్తా ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సార్ ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంతమంది బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. వాళ్ళకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. కొంతమందికి అవేర్‌నెస్ ఉండదు. గవర్నమెంట్ ఏందంటే ప్రతి కాలేజ్‌ల హ్మ్. ఎలా అయితే కౌన్సెలింగ్ ఇస్తారో, హ్మ్. కౌన్సెలింగ్ ఎలా అయితే ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ పెట్టారో హ్మ్. అలాంటిదే ఇది పెట్రియాటిజం అనేది ఒక క్లాసెస్ పెట్టండి. హ్మ్. దేశభక్తి పైన యూత్‌కు పెంచండి. హ్మ్. వాళ్ళకు దేశం అంటే ఏంది? దేశ రక్షణ అంటే ఏంది? దేశ భద్రత ఏంది? హ్మ్. దేశ ఆర్థిక వ్యవస్థ ఏంది? వాళ్ళకి తెలియజేయండి. హ్మ్. తల్లులు కూడా ఇవాళ రేపు అందరూ మన జనరేషన్‌కి ఏంది వచ్చేసరికి అందరూ ఫెసిలిటీ చూస్తున్నారు. హ్మ్. కానీ వాళ్ళని ఎట్లా మోల్డ్ చేయాలి? దేశానికి ఉపయోగపడేలా ఎలా చేయాలనేది హ్మ్. మర్చిపోతున్నారు. తన ఇంటి తన వరకే చూసుకుంటున్నారు గానీ దేశాన్ని వరకు హ్మ్. మామూలుగా మోటివేట్ చేయట్లేదు. హ్మ్. ఉన్న యూత్‌కి మోటివేషన్ కావాలండి. హ్మ్. అవేర్‌నెసెస్ కావాలి. హ్మ్. అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ జరపాలి హ్మ్. ప్రభుత్వం. ఓకే. సెంట్రల్ గానీ, స్టేట్ గానీ హ్మ్. ప్రతి జిల్లాలో ఒక సైనిక్ బోర్డ్ ఉంటుందండి. హ్మ్. సైనిక్ బోర్డ్ త్రూ కూడా మనం స్టూడెంట్స్‌ని గ్యాదర్ చేసి వాళ్ళకు మోటివేట్ చేయొచ్చు. హ్మ్. ఇప్పుడు ఓవరాల్‌గా ఇప్పుడు ఆపరేషను అగ్ని అనే ఏదో తీసుకొచ్చింది కదా! కేంద్ర ప్రభుత్వం. దాని గురించి చెప్తారా? అగ్ని అగ్నివీర్ అది అగ్నివీర్. ఒకళ్ళ పరంగా చూస్తే మంచిదండి. ఇంకో చూస్తే చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఒక సోల్జర్ ట్రైన్ కావడానికి మినిమమ్ బేసిక్ ట్రైనింగ్ అనండి 6-7 మంత్స్ పడుతుందండి. హ్మ్. ఆ ఆ బేసిక్ ట్రైనింగ్ అనేది తొందరగా చేయడం వల్ల ఆ 4 ఇయర్స్ వాళ్ళకి తెలుసు. 4 ఇయర్స్ తర్వాత మేము వెళ్ళిపోతాం. తర్వాత ఏం చేయాలి? వేరే ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. హ్మ్. వాళ్ళ ఒకటి అష్యూరెన్స్ లేదు. హ్మ్. ఉద్యోగం అన్న అష్యూరెన్స్ లేదు వాళ్ళకు. హ్మ్. సో వాళ్ళేంది లైట్‌గా తీసుకుంటారు. మేము ఉద్యోగం ఏంది 4 ఇయర్సే చేయాలి. 4 ఇయర్స్ తర్వాత మా మా భవిష్యత్తు ఏంది అనేది మళ్ళీ వస్తారు ఫస్ట్ ప్యాషన్‌గా వస్తారు. హ్మ్. వచ్చిన తర్వాత మళ్ళా ఆళ్ళు ఆర్మీలోకి వచ్చినాక ట్రైన్డ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎళ్ళిన తర్వాత మళ్ళా నెగటివిటీ వాళ్ళకు మొదలవుతుంది. హ్మ్. సో, ఈ అగ్నివీర్ అనేది కొంత డ్రాబ్యాక్ ఉంది. డ్రాబ్యాక్ ఉందండి. డ్రాబ్యాక్ తప్పకుండా ఉంది. ఆ! నెగెటివ్ చూపిస్తున్నాయి. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక మైండ్ సెట్ అయిపోయింది. హ్మ్. మేము 4 ఇయర్స్ వరకే హ్మ్. 4 ఇయర్స్ తర్వాత లంసమ్ 11,00,000, 12,00,000 ఇస్తారు. దానివల్ల మాకు భవిష్యత్తు ఉండదు హ్మ్. అన్న కొంతమంది గూడా వచ్చేవాళ్ళు గూడా రావట్లేదు. హ్మ్. ఇక్కడ ఎవరైతే సైనికులు ఆహ్, ఆహ్, ఫ్లైట్స్ మీద యుద్ధ విమానాల మీద వెళ్తారో, అనుకోకుండా ఏదన్నా జరిగి అక్కడ పాకిస్తాన్‌లో దొరకటం వల్ల తెలుసు కదా! మనకు ఒకతన్ని అభినందన మనకి ఎలా ఇచ్చారో, రిటర్న్ ఇచ్చారో తెలుసు. ఎవరన్నా ఖైదీ దొరికితే వాళ్ళేమన్నా టార్చర్ చేసే అవకాశం ఉంటదా? ఏం చేస్తారు పాకిస్తాన్? యెస్. ఎవరైతే యుద్ధ భూమిలో పట్టుడు పోతారో హ్మ్. వాళ్ళని పీఓడబ్ల్యూ అంటారు. హ్మ్. ప్రిజనర్ ఆఫ్ వార్. ఓకే. వాళ్ళని పట్టుకొని హ్మ్. ఎంత టార్చర్ పెడతారు. హ్మ్. మనము ఎథిక్స్ హ్మ్. మన ఫాలో అవుతారు. ఇండియన్ ఆర్మీలో ఎథిక్స్ ఉన్నాయండి. హ్మ్. మనం ఎథిక్స్ ఫాలో అవుతాం. హ్మ్. వాళ్ళకి ఎథిక్స్ లేవు. హ్మ్. ఒక ఒక సోల్జర్ దొరికిండంటే హ్మ్. తనని ఎన్ని నానా రకాలుగా హింసించి సెక్యూరిటీ పరంగా ఎంత వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనో అంత చేస్తారండి. అంటే హింసించడం అంటే సినిమాల్లో చూపించినట్లు ఈ గాజు ముక్కలు కొయ్యటాలు ఎలా పడితే అలా ఇవన్నీ కూడా అలా చేస్తారా వాళ్ళు? అది మూవీ అండి. ఆ! అది మూవీ. ఓకే. కాకపోతే ఇక్కడ మనం పోలీస్ డిపార్ట్మెంట్ మనం అంటాం హ్మ్. థర్డ్ డిగ్రీ టార్చర్. ఆ! అలాంటి టార్చర్స్ హ్మ్. చాలా ఉన్నాయండి. హ్మ్. పనిష్మెంట్ అనేది మనకు గరుడ పురాణంలో గూడా ఉంది. హ్మ్. పనిష్మెంట్ ఏ ఏ శిక్ష లేదు. కానీ ఒక పరాయి దేశస్తుడు మనకు దొరికిండు అంటే, అతని దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాం. ఇప్పుడు భారత ఆర్మీ అలా ఎవరన్నా పట్టుబడితే ఎంతవరకు అతన్ని రిటర్న్ తీసుకురావడానికి ఎలా ట్రై చేస్తదంటారు? ఆ! ఇది డిప్లొమాటిక్ అండి. హ్మ్. డిప్లొమాటిక్ వాళ్ళు చూస్తారు ఇవన్నీ. హ్మ్. ఆహ్, డిఫెన్స్ సెక్రటరీ ఉన్నారు. హ్మ్. వాళ్ళ అన్ని హైయర్ అఫీషియల్స్ ప్రొఫైల్స్ వాళ్ళు డెలిగేషన్స్ హ్మ్. వల్ల వాళ్ళు చూసుకుంటారండి. హ్మ్. తీసుకురావడం మన బాధ్యత. మన ప్రభుత్వం బాధ్యత. హ్మ్. కానీ అంతలోపు గూడా ఏమన్నా చేయగలిగితే హ్మ్. చేయొచ్చు మనం. హ్మ్.
పొలిటికల్‌గా ప్రెషర్స్ ఏమన్నా ఎదుర్కొనే అవకాశం ఉంటదంటారా? సైనికులు గాని, ఆర్మీకి ఎందుకంటే పాకిస్తాన్ లాంటి మిలిటరీ వాళ్ళే అన్ని డెసిషన్స్ తీసుకుంటారు. కానీ మన మన దేశంలో అలా కాదు. ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో, రాష్ట్రపతి ఉన్నారో వాళ్ళ డెసిషన్ నడుస్తా ఉంటది. పొలిటికల్ ప్రెషర్స్ వలన మీరేమన్నా ఇది చేయలేకపోయామని బాధ ఎవరన్నా కలిగిన సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటాయంటారా? తప్పకుండా అండి. పొలిటికల్ ప్రెషర్ తప్పకుండా ఉంది. ఎందుకంటే మనది ఒక లౌకిక హ్మ్. దేశం, డెమోక్రాటిక్ కంట్రీ. యెస్. మనం ప్రతీదీ ఒక ఆర్డర్ పైన నడుస్తాం. అందుకు గాబట్టే ఆర్మీలో ఇంత డిసిప్లిన్ ఉంది. హ్మ్. మనం నంబర్ 1లో డిసిప్లిన్ సోల్జర్స్ అంటే ఇండియన్ ఆర్మీ అని జెప్తారు. హ్మ్. హ్మ్. పాకిస్తాన్ ఆర్మీకి అంత లేదు. డిసిప్లిన్ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు. హ్మ్. సో, మన వాళ్ళు ఏందంటే ఆర్డర్ పైన ఏదైనా ఆఫెన్సివ్‌లో ఎళ్ళాలన్నా గూడా ఆర్డర్ పైనే సో, ఎళ్తానండి. అటాక్ పొలిటికల్‌గా చేయాలన్నా గూడా. పొలిటికల్‌గా ఏదన్నా ఉండటం వలన ఇప్పుడు సైనికుడు ఫైర్ ఓపెన్ చేయాలంటే ఎటువంటి సిట్యుయేషన్స్ ఉంటాయి? అంటే కమాండర్ మీ పైన అథారిటీ వాళ్ళేమన్నా కమాండర్ ఇవ్వాలా? పొరపాటున ఆహ్, ఆ ఆ కమాండ్ రాకుండా ఫైర్ ఓపెన్ చేస్తే ఏమన్నా శిక్షలేమన్నా ఉంటాయా సైనికుడికి? అహా! అది అది సిట్యుయేషన్ బట్టి ఉంటదండి. ఐబాల్ టు ఐబాల్ అటాక్ అయిందంటే అప్పటిదప్పుడు చేస్తాం. హ్మ్. ఫైర్ ఓపెన్ చేస్తాం. ఓకే. కాకపోతే మనం బోర్డర్‌లో ఉన్నాము, హ్మ్. పోస్ట్‌లో ఉన్నాము. హ్మ్. అద్ ఆహ్, మనుషులు కనిపిచ్చారు. కానీ హ్మ్. ఫస్ట్ మనం ఏంది వార్నింగ్ ఇస్తాం. హ్మ్. వాళ్ళని ఇది ఒకటి గెటౌట్ వార్నింగ్ ఎళ్ళిపోవాలి మీరిక్కడని వార్నింగ్ ఇస్తారు మీరు. ఫస్ట్ వార్న్ చేస్తాం. హ్మ్. వాళ్ళ ఐడెంటిఫికేషన్ అడుగుతాం. హ్మ్. ఒక ఛాలెంజ్ ప్రొసీజర్ ఉంటది. ఆ హ్మ్. ఛాలెంజర్ ప్రొసీజర్ అడాప్ట్ చేస్తాం. హ్మ్. అది చేయనప్పుడు ఎదుటి వాళ్ళు క క్లారిఫికేషన్ ఇయ్యలేదు, సరెండర్ కాలేదు, వాళ్ళ ఐడెంటిఫికేషన్ లేదంటే అప్పుడు తప్పకుండా ఫైర్ చేస్తామండి. ఇంత పవర్స్ అయితే హ్మ్. పోస్ట్‌లో ఉన్న వాళ్ళకి ఉన్నాయండి. హ్మ్. ఓవరాల్‌గా ఇప్పుడు పీఓకేని ఆక్రమించుకోవాలి అని చెప్పి జనాల్లో నుంచి కూడా మంచి డిమాండ్ వస్తున్న పరిస్థితి. జనాల్లో ఉన్న డిమాండ్‌ని ఏమన్నా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందా? అసల ఆర్మీ ఎప్పుడైనా పీఓకేని స్వాధీనం చేసుకోవాలని కేంద్రానికి ఎప్పుడన్నా చెప్పిందా? ఇంకోటి అదృష్టం ఏందంటే హ్మ్. ఇక్కడ ప్రభుత్వాలు ప్రజలే కాదండి. హ్మ్. అక్కడ పీఓకేలు ఉన్న వాళ్ళు కూడా మేము ఇండియాలో కలుస్తాం అన్న హుహు. వాళ్ళ సింపతి వాళ్ళ ఒక ఆకాంక్ష తెలుపుతున్నారండి. అంటే లైక్ కాశ్మీరోళ్ళు మొత్తం యువతలోళ్ళు కూడా మేము ఎలా ఉన్నామో, అవతల ఉన్నోళ్ళు పీఓకే వాళ్ళు కూడా ఇండియాలో కలిసిపోతామని చెప్తున్నారు. కలిసిపోతామని చెప్తున్నారండి. హ్మ్. వాళ్ళే కు కు వాళ్ళే వచ్చి మాకు హ్మ్. ఇండియాలో కలుస్తామని చెప్తున్నారు. హ్మ్. పరాయి దేశం ఇప్పుడు చంద్రపూర్ ఉందండి. హ్మ్. మహారాష్ట్ర చంద్రపూర్ కొన్ని రోజులు బీఆర్ఎస్ వచ్చినప్పుడు తెలంగాణలో వచ్చినప్పుడు వాళ్ళన్నారు మమ్మల్ని తెలంగాణలో కలుపుకోండి అన్నారు. హ్మ్. అదే పరిస్థితి ఇప్పుడు పీఓకేలో ఉందండి. హ్మ్. అక్కడ ప్రజలు అక్కడ ప్రభుత్వంతోటి అదైపోయారు. హ్మ్. ఎందుకంటే పీఓకేలో వాళ్ళకి మొత్తం ఏ ఏ టైమ్ టేబుల్ అని ఉండదు. వాళ్ళకి ఏ ఫెసిలిటీ అనేది ఉండదు. హ్మ్. అంతా వాళ్ళ ఇష్టరాజ్యంగా వాళ్ళ మిలిటరీ ప్రభుత్వం నడుపుతది. హ్మ్. సో, వాళ్ళేంది ఇక్కడ ఇండియాలో ఉంటే మాకు బెనిఫిట్స్ ఉంటాయి. ఇండియాలో ఉంటే మాకు సెక్యూర్ ఉంటాం. హ్మ్. అంటే భారత ఆర్మీకి రకరకాల స్కూల్స్‌లో వాళ్ళు ఎవరైతే భారత ఆర్మీ యొక్క పిల్లలకి రకరకాల స్కూల్స్ ఉన్నాయి. ఫెసిలిటీస్ బాగా ఇస్తారండి? వాళ్ళ వాళ్ళ పిల్లలకి లేదు అంటే రిటైర్డ్ అయిన తర్వాత ఏ రకంగా పేమెంట్స్ ఉంటాయి వాళ్ళకి? ఆహా! ఆర్మీ సర్వీస్‌లో ఉన్నప్పుడు ఉంటాయండి. హ్మ్. ఒకటి స్కేల్ ఉంటుంది. హుహు. ర్యాంక్ వైస్ హ్మ్. మన కేటగరీ వైస్ హ్మ్. ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్స్ ఒక 50,000 ఉందనుకోండి. రిటైర్డ్ అయిన తర్వాత దానిలో సగం వస్తుందా? పెన్షన్ వస్తుందండి. పెన్షన్. కాకపోతే స్కూల్ ఫీస్ అంతే కట్టాలి కదా! ఓకే. ఈ స్కూల్‌లో ఎవరైతే ఆర్మీ స్కూల్స్, పబ్లిక్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయో హ్మ్. ఆర్ఐఎంసీ ఉంది. హ్మ్. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ హ్మ్. దేహరాదూన్‌లో ఉంది. హ్మ్. అందులో ఒక బాబు సిక్స్త్ క్లాస్‌కెళ్ళిండు అనుకోండి. హ్మ్. మొత్తం డిగ్రీ కంప్లీట్ అయిపోతది. అక్కడి నుంచే ఎన్రోల్‌మెంట్ అవుతాడు. అక్కడి నుంచి ఆఫీసర్ అయ్యి అంటే అక్కడ పేమెంట్ బయటకొస్తాడు. ఏమి తీసుకోరండి ఇక? పేమెంట్ స్కూల్ నుంచి ఫాదర్ వీళ్ళు కట్టాలి కదా! పేరెంట్స్ కట్టాలి. పేరెంట్స్ కట్టాలి. పేరెంట్స్ కట్టాలి. ఓకే. అంటే మిలిటరీ స్కూల్‌లో కూడా పేమెంట్స్ తీసుకుంటారు. యాహ్! కంపల్సరీ. అంటే ఫీజులుంటాయండి. మిలిటరీ స్కూల్‌లో ఫీజులు లేకుండా సైనికుల పిల్లలకి ఫ్రీగా చెప్పడం ఉండదు. ఫ్రీగా చెప్పడం అని ఎవరికుంటదంటే వరల్డ్ వార్ 2లో చనిపోయిన పిల్లలు, హ్మ్. లేదంటే టెర్రరిస్ట్ అట్లా. యాక్టివిటీస్‌లో చనిపోయిన పిల్లలకు హ్మ్. కొద్దిగా కన్సెషన్ వాళ్ళకు ప్రియారిటీ అనేది హ్మ్. ఇస్తారండి. హ్మ్. ఓకే. ఎవరైతే తల్లిదండ్రులు లేరు, హ్మ్. వాళ్ళకు ఆశ అనే ఒక హాస్టల్స్ ఉన్నాయి. హ్మ్. ఆ హాస్టల్స్‌లలో పెడతారండి. హ్మ్. మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది వాళ్ళకు. రైట్. ఎవరైతే పేరెంట్స్ ఉండరు. హ్మ్. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వార్‌కు మళ్ళీ దీన్ని ఎక్స్‌టెన్షన్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా వార్? చెప్పలేమండి. ఆ! ఇప్పుడే ప్రస్తుతానికి ఏం చెప్పలేము. హ్మ్. అది సిట్యుయేషన్ బట్టి హ్మ్. నడుస్తుందండి. హ్మ్. వాళ్ళు డెసిషన్ ప్లానింగ్ మాకు డీజీ ఆప్స్ ఉంటది. వాళ్ళు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళు ప్లానింగ్ జేస్తారు. ఈ అత్యాధునిక రైఫిల్స్‌కి సంబంధించినవి ఉన్నాయి కదా! ఈ రైఫిల్స్‌ని యూజ్ చేయటం ఎలా నేర్పుతారు? అక్కడ ట్రైనింగ్ ఎప్పుడు అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో లాగానే డైలీ మార్నింగు 10కే రన్నో, 5కే రన్నో లేదంటే రోల్ కాల్ ఇలా ఉంటాయి కదా! అలా కూడా ఉంటదా ఆర్మీలో? ఆ! తప్పకుండా అండి. హ్మ్. ఫస్ట్ మార్నింగ్ 5 నుంచి పీటీ మొదలైతది. హ్మ్. మళ్ళా మామూలుగా
క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ లంచ్ అవర్స్ రెస్ట్ ఉంటాం, మళ్ళీ గేమ్స్ ఉంటాయి, మళ్ళీ అన్ని ప్రాపర్ అన్ని రొటీన్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే బోర్డర్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆన్ డ్యూటీలో ఉంటారండి. ఎప్పుడు ఆన్ డ్యూటీలో ఉంటారు. పీస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకు షెడ్యూల్ ప్రకారంగా అన్ని రన్ అవుతాయి. ఓకే. అంటే చాలా మందిలో ఒక డౌట్ ఉంది. ఇండియన్ ఆర్మీలో ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకునే అవకాశం ఎప్పుడన్నా ఉంటుందా అంటే డౌట్ చాలా మందికి. ఇండియన్ ఆర్మీలో ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకోకూడదని రూల్ ఏమైనా ఉందా, లేదంటే వాళ్ళు డ్యూటీ అయిపోయిన అనంతరం వాళ్ళు రెస్ట్ తీసుకునే టైంలో ఆల్కహాల్ తీసుకోవచ్చా? గుడ్ క్వశ్చన్. ఇది పబ్లిక్లో సివిల్లో కూడా ఇది ఒక అపోహ ఉందండి. ఎస్, అపోహం. ఆర్మీలో ఉన్న వాళ్ళందరూ తాగుతారు, ఆర్మీ ఉన్న వాళ్ళందరూ బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అవుతారు డ్యూ టు మెంటల్ ప్రెషర్. అది ఏం కాదు, వాళ్ళు చేసిన కష్టానికి ఫిజికల్ వర్క్ చాలా ఉంటుందండి. సో వాళ్ళకు ఒకప్పుడు పాత ప్రభుత్వం ఇచ్చేది డిఎఫ్ఆర్, డ్యూటీ ఫ్రీ రమ్మని ఇచ్చేది. ఇప్పుడు అలాంటివి లేదండి. కాకపోతే మాకు ఎవ్రీ డే బార్ ఉంటుంది, బార్లో ఇష్యూ చేస్తారు, 2 పెగ్స్ ఇస్తారు. 2 పెగ్స్ కంటే అది డ్యూటీ ఎవరికైతే ఉందో, నైట్ డ్యూటీస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు అలాట్ లేదు. డ్యూటీ రోస్టర్ ఉంటుంది, డ్యూటీ రోస్టర్ ప్రకారంగా వాళ్ళకు అలాట్ ఆన్ డ్యూటీలో లేని వాళ్ళకి అది కూడా ఓన్లీ 2 పెగ్స్ ఇస్తారు. అది ఇంకోటి, ఇప్పుడు నేను చెప్పినా మీరు నమ్మరు కొంతమంది. నేను 26 ఇయర్స్ కంప్లీట్ చేసినానండి ఆర్మీలో. ఇప్పటి వరకు నేను మందు తాగలేదు. ఓకే, గ్రేట్. ఇది ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరు సార్? ఉంటారు, ఎందుకంటే అలవాటు లేని వాళ్ళు ఉంటారు కదా. కొంతమంది ఏంది మెంటల్ ప్రెషర్స్ ఉంటాయి, కొంతమంది ఇంటి నుంచి ప్రాబ్లమ్స్ అయితే, కొంతమందికి ఆఫీస్లో టార్చర్మెంట్ ఉంటుంది. సో అలాంటి కొన్ని ఉంటాయండి. సో దానికి బానిసలు అయిపోతారు. 26 ఇయర్స్ అన్నారు మీరు. గతంలో ఏమన్నా యుద్ధాల్లో పార్టిసిపేట్ చేశారా వార్స్లో? ఓపీ విజయ్, ఓపీ కార్గిల్. ఫస్ట్ నా అదృష్టం ఏంటంటే నేను ఎన్రోల్మెంట్ అయిన 97 ఎన్రోల్మెంట్ అయినాక నాది బేసిక్ అయిపోయినాక, టెక్నికల్ ట్రైనింగ్ అయిపోయినాక నేను ఫస్ట్ యూనిట్కి వెళ్ళాను. ఫస్ట్ యూనిట్లో నాకు ఆ ఛాన్స్ దొరికిందండి. నాకు ఓపీ విజయ్లో పార్టిసిపేషన్ చేసుకోవడానికి నాకు అవకాశం దొరికింది. నేను ఓపీ విజయ్లో పార్టిసిపేట్ చేశానండి. ఇంకా రాష్ట్రీయ రైఫిల్స్ ఉంటుంది, రాష్ట్రీయ రైఫిల్స్లో కౌంటర్ ఇన్సర్జెన్సీ, ఈ టెర్రరిజం మీద కౌంటర్ ఇన్సర్జెన్సీ ఉంటుందండి. ఆ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్. ఇప్పుడు ఈ ఫీల్డ్ వర్క్ ఏమైనా ఉంటుందా? అడవుల్లోకి వెళ్ళిపోయి ఉంటాం. ఫీల్డ్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కొన్ని ఉంటాయి కదా, ఫీల్డ్ వర్క్ అంటారు. కుమ్లింగ్, మీరు పోలీస్ వాళ్ళు కుమ్లింగ్ అంటారు. మేము కూడా చేస్తామండి, ఆపరేషన్ చేస్తాము. ఆంబుష్ అలాంటివి పెడుతుంటాము. ఎవరైతే నైట్స్ లో ఇన్ఫిల్ట్రేట్ కావడానికి ట్రై చేస్తారో ఆ టైంలో నైట్ లో ఆంబుషెస్ పెట్టి కౌంటర్ అటాక్ ఇస్తుంటాం. అధునాతన అస్త్రాలు వచ్చినప్పుడు దాని మీద గ్రిప్ ఎలా పెంచుతారు? క్లాసెస్ ఏమైనా జరుగుతాయి? అయ్యా, అది ఎస్ఎఫ్టిఎస్ స్కూల్ ఉందండి, స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్ అని ఉంది. కొన్ని స్కూల్స్ ఉన్నాయి, సిఐజేడబ్ల్యూ అనే స్కూల్ ఉంది. అవి స్కూల్స్లలో కొన్ని మాకు కాలేజెస్ ఉంటాయి. బ్యాటిల్ ఫీల్డ్ ఎట్లా సిఐ ఆఫీస్లోకి వెళ్ళే ముందు మాకు ట్రైనింగ్ 28 days ట్రైనింగ్ ఇస్తారండి. అక్కడ ఆ అట్మాస్ఫియర్ టోపోగ్రఫికల్గా మనం ఎలా మనము కెమోఫ్లై చేసుకోవాలి, మనం ఏ వెపన్స్ యూజ్ చేయాలి, మనం ఆమ్యునిషన్ ఎంత తీసుకెళ్తే మనం సేఫ్ ఉంటాం, మన సేఫ్ గార్డ్స్ ఏంటి, బీపీజీ పట్కా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, హెల్మెట్స్ 100% పెట్టుకుంటండి. వాకీ టాకీ కూడా ఉంటుంది. ఎమర్జెన్సీకి మనకు బ్యాక్ పవర్ అంటే ఒక సపోర్టింగ్ ఆర్మ్స్ కూడా ఉంటాయి. ఇది అడగకూడదు. క్రమశిక్షణ కలిగిన మన అన్ని దగ్గరే కూడా ఒక కుటుంబంలో ఉంటే రకరకాల మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇండియన్ ఆర్మీలో ఏమన్నా లోకల్ గా ఎవరన్నా ఒకరికొకరు ఎప్పుడన్నా అనుకోకుండా ఏదన్నా గొడవ పడతాం కానీ అలాంటివి ఏమన్నా పర్సనల్ గా జరిగే అవకాశం ఉందంటారా అక్కడ? పర్సనల్ గా అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను, కొన్ని సెలవు నుంచి వస్తారు, మెంటల్ ప్రెషర్ తో, ఇంటి నుంచి ఏదో ఒక బాధతోటి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకు ఇక్కడ సెట్ కాలేక ఒక ఫ్రస్ట్రేషన్ లా మనుషులు చేస్తారు. చాలా 0.05% అండి, అంతకంట ఎక్కువ ఏముండదు. అందుకే వచ్చే ముందే వాళ్ళని సెలవు నుంచి వచ్చినా కూడా ఇంటర్వ్యూ అవుతుంది, అప్పుడు కూడా అడుగుతారు. ఇంటర్వ్యూ చేసేప్పుడు కమాండింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, సెలవుకు పోయి వచ్చినా అతని పైన ఇంకా 3 ఉంటారండి. సెక్షన్ ఎన్సీ ఉంటాడు, సెక్షన్ జేసీ ఉంటాడు, సెక్షన్ ఓసీ ఉంటాడు, 2IC ఉంటాడు, అడ్జుటెంట్ ఉంటాడు, సిఓ ఉంటాడు. వీళ్ళు ఇంతమంది అతన్ని మోటివేట్ చేస్తారు, అతని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు, మాక్సిమం ట్రై చేస్తారు. కొన్ని జటిల ప్రాబ్లమ్స్ వాళ్ళు సెలవు నుంచి రాకపోవడము, అక్కడనే ఏదన్నా దేంట్లోనూ క్రిమినల్ ఏదన్నా ఇన్సిడెంట్ లో ఇరుక్కపోవడము, యాక్టివిటీస్ లో ఇరుక్కపోవడము అలాంటివి ఉంటాయి. దాని తప్ప ఇంకా మిగతా ఏముండదు. కాకపోతే ఏదైనా ప్రాబ్లం తీసుకొని వచ్చాడంటే 100% సాల్వ్ చేస్తారు మా కమాండర్స్. భారతదేశం ఉన్న యువకులకి మీరు ఏం పిలుపునిస్తారు? ఒక ఆర్మీలో జాయిన్ అవ్వాలని వాళ్ళకి ఎటువంటి వాళ్ళు మంచి అలవాట్లు ఉండాలి, ఇప్పటి నుంచి అలవర్చుకోవాలి, ఎటువంటి పిలుపునిస్తారు యువకులకి? ఒకటండి,
ఒకటి డ్రగ్స్, డ్రింక్స్. Hmm. డ్రగ్స్, డ్రింక్స్ మీరు మానేయండి. మీ భవిష్యత్తు చాలా చాలా అంటే చాలా బాగుపడుతుంది. సూపర్. ఇంకా దాన్ని మీరు బాగుపడడం వల్ల దేశం బాగుపడుతుంది. మీ ఆర్థిక స్తోమత పెరిగితే దేశ ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మీరు ఎంత బాగుంటారు, మీరు ఎంత హెల్తీగా ఉంటారో మన కంట్రీ కూడా అంత హెల్తీగా ఉంటుంది. మీరు ఎంత పవర్ఫుల్ ఉంటారో మన కంట్రీ అంత పవర్ఫుల్ అవుతుంది. మోటివేషన్ ఏంటంటే వీళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఉండదు, అవేర్నెస్ ఉండదు. సో వీళ్ళని ఫస్ట్ నుంచే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ నుంచే వాళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళకి అనేది ఒక మైండ్ సెట్ అనేది దేశ సేవ సైడ్ అనేది వెళ్తుంది. ఆర్మీలో ఇప్పుడు మహిళలు కూడా బాగా ఇందులోనూ తక్కువ కాదు. మనం నిన్న చూసాము, ఖురేషీ గారు కావచ్చు, నిన్న ఇద్దరు మాట్లాడారు మహిళలు, ఎవరైతే మాట్లాడారో వ్యోమ సింగ్ కానీ ఎవరైనా కావచ్చు. కానీ మహిళలకు ఒక పెద్ద పేట అనేది ఉంటుంది కంపల్సరీ. మహిళలకి వర్క్ ఎలా ఉంటుంది ఆర్మీలో? మగాళ్ళతో సమానంగా ఉంటుందా, లేదంటే వర్క్ డిఫరెన్స్ అని ప్యాటర్న్? గుడ్ క్వశ్చన్. ఇంతకుముందు మీరు చెప్పినట్టు మహిళల్ని ఓన్లీ ఒక ఆఫీస్ లెవెల్ వరకే పెట్టేది, బ్యాటిల్ ఫీల్డ్ వరకు రానిచ్చేది కాదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా జనరేషన్ డిస్క్రిమినేషన్ కాకుండా, జెండర్ డిస్క్రిమినేషన్ కాకుండా మాకు కూడా ఒక ఫెసిలిటీ ఉండాలి, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం అన్నప్పటి నుంచి ఈవెందో జెట్ ప్లేన్స్ నడుపుతున్నారండి. ఇప్పుడు మా కర్నల్ ఖురేషీ మేడం ఉన్నారు, నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే చాలా గర్వకారణం. ఎందుకంటే ఆమె ఉన్న కోర్లో నేను అదే కోర్ నుంచి వచ్చానండి, అదే కోర్లో నేను సర్వీస్ చేశాను. ఆమె మా కోర్లో కూడా మాకు ఎలాంటి లేడీస్ డిస్క్రిమినేషన్ ఉండదండి. వాళ్ళకి ఎంత ఛాన్స్, అవకాశం, ఇప్పుడు లేడీస్కి త్రివిధ దళాల్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే సొసైటీ పరంగా కొన్ని వాళ్ళు వస్తారు, 5 years 8 years చేస్తే వెళ్ళిపోతారు. కానీ లాంగ్ వెళ్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, చాలా ఫ్యూచర్ కెరీర్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి. వాళ్ళదంటే ఒక ల్యాండ్ మార్క్ స్టోన్ చేయొచ్చండి. ఇప్పుడు ఖురేషీ మేడం ఉన్నారు, కర్నల్ ఖురేషీ మేడం గారు ఉన్నారు. ఆమెను చూడండి, ఆమెను చూసుకుంటే ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు, బోలెడు మంది ఇన్స్పైర్ అయ్యారు. రైట్. అంటే ఇప్పుడు ఈ ఎత్తులు వీటిల్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా, హైట్ మెజర్మెంట్స్. అదొక స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఉంటాయండి, వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం. ఇప్పుడు డాక్టర్ సర్వీస్ చేసే వాళ్ళకి హైట్ మెజర్మెంట్ పెద్దగా చూడరా? టెక్నికల్ గా కొద్దిగా హైట్ తక్కువ ఉంటుందండి. మామూలుగా జీడీ ఫీల్డ్ మగవాళ్ళకైనా ఇప్పుడు మంచి డాక్టర్ గా అతను తర్ఫీదు పొందున్నాడు, అతను దేశానికి సేవ చేయాలనుకుంటున్నాడు, ఆర్మీకి సేవ చేయాలనుకుంటున్నాడు. అలాంటి వ్యక్తికి హైట్ మెజర్మెంట్స్ లేకుండా డాక్టర్ అయితే తీసుకునే అవకాశం ఉంది ఆర్మీలో? లేదండి, వాళ్ళకు మెజర్మెంట్స్ కంపల్సరీ. ఎందుకంటే ఫిజికల్ గా అంత స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు డాక్టర్ అన్నంత మాత్రాన డాక్టర్ వచ్చి ఓన్లీ హాస్పిటల్ ఉండడండి, బ్యాటిల్ ఫీల్డ్ కి వెళ్ళవలసి వస్తుంది. అక్కడ స్ప్లింటర్స్ ఉంటాయి, బ్లాస్ట్లు అయితే అక్కడ పేషెంట్స్ ఉంటాయి, అక్కడ నుంచి పేషెంట్ ఇక్కడ తెచ్చేసే చనిపోతాడు కదా. సో డాక్టర్స్ కూడా వెళ్తారు, నర్సింగ్ అసిస్టెంట్స్ వెళ్తారు, నర్సులు ఎంఎన్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మధ్య వాళ్ళని కూడా తీసుకెళ్తున్నారు. నర్సింగ్ ఫెసిలిటీస్ ఉంటుంది, అంబులెన్స్ అసిస్టెంట్ ఉంటాడు, వాళ్ళు కూడా మెడికల్ ఎయిడ్ కూడా కంపల్సరీ ఉంటుంది సార్. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళాల్సిందే. ఈ మాక్ డ్రిల్స్ ఇవి రెగ్యులర్ గా జరగాల్సి ఉంటుందా? ఆర్మీలో కూడా రెగ్యులర్ గా జరుగుతాయా? ప్రజలకైతే నిన్న మాక్ డ్రిల్ చేపించారు. దీని మీద ఒక్కసారి కాకుండా దేశంలో ఏదన్నా మంత్ 2 months ఒకసారి ఇలా పెట్టుకుంటే ఇంకా ప్రజలకు అవగాహన వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా, ఎందుకంటే ఒక ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అన్నారండి, ఎక్స్పీరియన్స్ మేక్ ఎక్స్పర్ట్. అదే మాదిరిగా మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఈవెన్ తో మాకు ఆర్మీలో కూడా ప్రతి షెడ్యూల్ ఉంటుందండి. ఒకసారి ఫైర్ ఫైటింగ్ అంటారు, ఎక్కడ ఒక దగ్గర మంట పెట్టేస్తారు, ఎక్కడ మంట తగిలి, అంటే మనిషి అలర్ట్నెస్, రెడీనెస్, మనిషికి అలర్ట్నెస్, రెడీనెస్, అతను ప్రిపేర్ ఉన్నాడా లేదా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అతను ఎట్లా రియాక్ట్ అవుతాడు. సో దాని గురించి కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే మా దగ్గర ఒకటి క్యూఆర్టీ ఉంటుందండి, క్విక్ రెస్పాన్స్ టీమ్ అని. అది ఎప్పుడు ఆల్రెడీ యాక్టివేట్ లో ఉంటుంది. ఈవెన్ దో వాళ్ళు షూస్ కూడా ఇప్పారండి, 24 గంటలు షూస్ వేసుకునే ఉంటారు. ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా రెడీ ఫర్ మూవ్ అన్నట్టు ఉంటారు వాళ్ళు. ఆపరేషన్ సింధూర్ గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? ఆపరేషన్ సింధూర్ అనేది ఇది ఒక ప్రపంచ దేశాలకు కూడా ఇది కనువిప్పు అండి. మన భారత ప్రభుత్వం పైన ఎవరైనా అటాక్ చేస్తాము, ఏదైనా దురుద్దేశంతో భారత్ పై కన్నేస్తాము అంటే వాళ్ళ కన్నులు, ఇప్పుడు మన సింధూరాన్ని తీసేసారండి, మన 26 ఆడపడుచుల సింధూరాన్ని తీసేసారు. సో వీళ్ళు గవర్నమెంట్ స్ట్రాటజీ చూడండి, ఈవెన్ దో లేడీస్ ని పెట్టి ఎవరైతే సింధూరాలు పోయినా వాళ్ళతోటే సింధూరాలు వాళ్ళ 100 మందిని చంపించారు ఉగ్రవాదులని. ఆ 100 మంది ఎంతో మంది వేల మంది చంపిన వాళ్ళ దుర్మార్గులు.
అలాంటి వాళ్ళని, అది కూడా ఒక శక్తి, ఉమ్. అంటే శక్తి మీరు రూపేణ. అదే ఈ భారత కల్చర్ లో ఉన్నదే అదే అండి. ఉమ్, స్త్రీని మనం శక్తితో పూజిస్తాం, అవును తల్లితో సన్మానిస్తాం. అవును సో అలాంటి వాళ్ళతోటి ఈ రోజు మనం ఆపరేషన్ సింధూర్ అని ఇచ్చేసాము, ఉమ్, లాంచ్ చేసాము. ఉమ్, 100% సక్సెస్ అయింది. ఉమ్. అంటే స్త్రీలు కూడా ఎక్కడ తగ్గేది లేదు, ఎస్, అన్నిట్లో దేనిలోనూ తక్కువ కాదు. తక్కువ కారు. అది మరోసారి నిరూపితమైంది మనకి. తప్పకుండా అందరి వాళ్ళు ప్రపంచానికి నిరూపించారు, నిరూపితం చేసింది. ప్రపంచానికి నిరూపించారండి. ఇంకోటి కూడా వాళ్ళు చెప్పొచ్చు మనం, ఎత్ర నారేషు పూజ్యంతి, అక్కడ మనకు పూజింపబడతారు, మిగతా వాళ్ళంతా గౌరవింపబడతారని మనకుంది. ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా స్త్రీని గౌరవించే దేశం భారతదేశం అనుకోవచ్చు. తప్పకుండా. ఉమ్, మీరు ఇతిహాసాలు చూసుకోండి, పురాణాలు చూసుకోండి, ఏదైనా చూసుకోండి, ఉమ్. ఎక్కడైతే స్త్రీని పూజిస్తారో ఆ దేశం ఎప్పుడు వర్ధిల్లుతుంది. వర్ధిల్లుతుంది. ఎప్పుడు ఎవరు ఎన్ని చేసుకున్నా, ఎంత నాశనం చేయాలన్నా అది దేశం అది కాదు. ఓకే. అయితే ఇంకొకటి, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇంటి దొంగలు లేకుండా పనులు ఒక నెగెటివ్ అనేది జరగదు. ఇంటి దొంగలు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? భారతదేశంలో ఉండి పరాయి దేశానికి సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి కొంతమందికి ఏం చెప్తారు? ఇప్పటికీ కూడా భారతదేశంలో ఉండి భారతదేశంలో తింటూ భారతదేశం మీద సూడో సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తులు ఏం చెప్తారు మీరు ఒక ఆర్మీగా? గుడ్ క్వశ్చన్ సార్, గుడ్ క్వశ్చన్. అది ఇప్పుడు మనము సర్జికల్ స్ట్రైక్ చేసాము, Hmm. ఆపరేషన్ సింధూర్ చేసాము. Hmm. అది ఎవరి పైన చేసాము? ఉగ్రవాదుల పైన చేసాము. అది బయట నుంచి వచ్చిన వాళ్ళని తెలుసు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళు, మన దేశంలో ఉండి మన దేశాన్ని తినుకుంటూ వేరే ప్రపంచ దేశాలకు, వేరే దేశాలకి మేము సపోర్ట్ చేస్తాము అంటే వాళ్ళని మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రజలు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళను మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్టివిటీస్ తోటి తెలిసిపోతుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తోటి తెలిసిపోతుంది. వాళ్ళపైన నిఘా పెట్టండి. పబ్లిక్ అదే కావాలి, అవేర్నెస్ కావాలి. లుంబిని పార్క్లో చూడండి ఎంతమంది చనిపోయినారు, దిల్సుఖ్ నగర్లో చూడండి ఎంతమంది బాంబ్ బ్లాస్ట్. కానీ అదేది ఎవడు వేరే ఆఫీస్ నుంచి వచ్చామా తలుపేసి పడుకున్నామా కాకుండా సీరియల్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకునే లేరు. వాళ్ళు నా ఇల్లు నా ప్రపంచం అనుకుంటారు. కానీ భారతదేశమే మీ ఇల్లు అనుకోండి, ఎస్, భారతదేశాన్ని మీ ఇల్లు అనుకోండి. అందులో ఉన్న వాళ్ళ మీ అన్నదమ్ములు. అంటే రోజు భోజనం ఎలా చేస్తున్నామో, ఎలా నిద్రపోతున్నామో, అలాగే దేశాన్ని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి కూడా కొన్ని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనం పెట్టుకోవాల్సిన బాధ్యత ఉందంటారా? ఎస్, 100%. మీరు టీవీ చూస్తారండి, న్యూస్ వస్తుంది. న్యూస్ మీకు తెలుసు ఈ టైంలో డిడి న్యూస్ 9 గంటలకు వస్తుంది, 9 నుంచి 9:30కు వస్తుంది. అదే న్యూస్లో 9:30 నుంచి 10 గంటలు ఒక హాఫ్ అన్ అవర్ దేశం కోసం ఆలోచించండి. రైట్, సూపర్. ఆ న్యూస్ చూస్తారు, న్యూస్తో పాటు హాఫ్ అన్ అవర్ దేశం కోసం నేనేం చేయగలను, నా కుటుంబం ఏం చేయగలదు దేశానికి, ఆర్థికంగా కానీ మొరల్గా కానీ వేరే వాళ్ళని నేను అప్లిఫ్ట్మెంట్ ఇవ్వడానికి. ఉన్నవాళ్ళు లేని వానికి, బీదవానికి మోటివేట్ చేయండి. చదువు ఉన్నవాడు చదువు లేని వానికి మోటివేట్ చేయండి. డబ్బు ఉన్నవాడు డబ్బు లేని వానికి మోటివేట్ చేయండి. దేశం పట్ల భక్తిభావంతో ఉండాలి, మానవత్వంతో ఉండాలి. చివరిగా చెప్పండి సార్, చివరిగా భారత యువకులకి ఏం చెప్తారు మీ మాటల్లో? నేను భారత యువకులకు ఇదే ఒకటి చెప్తాను. ఇవి ఏదైతే అడిక్ట్స్ ఉన్నాయో, డ్రగ్స్ కానీ, ఈ స్మోకింగ్ కానీ, డ్రింక్స్ కానీ, అమ్మాయిల చుట్టూ తిరగడం కానీ, అలాంటివి మానుకొని మీ బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేసుకోండి. మీకు ఉన్న టైం, పోయిన టైం మళ్ళీ తిరిగి రాదు. సో ఉన్న ఈ జనరేషన్లోనే, ఈ గ్యాప్లోనే ఇప్పుడున్న యంగ్ బ్లడ్లోనే మీరు ఏదైనా చేస్తే మీకు ఏది కావాలనుకుంటే అది అప్పుడు మీకు అందుతుంది. మీ సక్సెస్ని చూసి మీకు తోడు వస్తారు. ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది, మీరు తిరుగుతున్నారంటే అందరూ ఉంటారు, కానీ మీ దగ్గర ఏం లేదంటే ఎవరు రారు. సో మీరు ఫస్ట్ టార్గెట్ చేయండి, మీ గోల్ ఏందో అది నిశ్చయం చేసుకోండి. మీ ఒక గోల్ టార్గెట్ని మీరు రీచ్ అయ్యారా, మొత్తం ప్రపంచం మీ చుట్టూ వస్తుందండి. రైట్, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు సార్. ఎక్స్ నాయబ్ సుబేదార్ శ్యామ్ సుందర్ గారు, జై హింద్. జై హింద్. చూసాం కదా, నాయబ్ సుబేదార్, ఎక్స్ నాయబ్ సుబేదార్ శ్యామ్ సుందర్ గారితో స్పెషల్ చిట్ చాట్, స్పెషల్ ఇంటర్వ్యూ. భారత యువకులందరికీ కూడా ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. మత్తులో చిత్తవద్దు, మీ యొక్క బంగారు భవిష్యత్తును బాటలు వేసుకోవాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, ఆర్మీలోకి రావాలి. యువతరం అందరికీ కూడా వాళ్ళ యొక్క ఉపాధ్యాయులు కానీ, తల్లిదండ్రులు కానీ అందరూ కూడా మంచి మాటలు చెప్పి వాళ్ళని మంచిగా మౌలు చేయగలిగితే భారతదేశాన్ని ఇప్పుడే కాదు, రానున్న కొన్ని వందల వేల సంవత్సరాలు కూడా ఎవ్వరు ఏమీ చేయలేరని చెప్పి శ్యామ్ సుందర్ గారు చెప్పారు. ఇది వాళ్ళ స్పెషల్. చూస్తూనే ఉండండి. నమస్తే.